డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్న యూట్యూబ్ లెసన్లో భాగంగా ఈరోజు జేమ్ కీన్స్ యొక్క సిద్ధాంతాన్ని సంక్షిప్తంగా వివరించుకుందాం. ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉన్నంత వరకు సంప్రదాయ ఆర్థికవేత్తల సిద్ధాంతానికి తిరుగు లేకుండా పోయింది. ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు కూడా సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది అనేది, తర్వాత అత్యుత్పత్తి అల్పోత్పత్తి ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకోవు, ఒకవేళ చోటు చేసుకున్నవి తాత్కాలికమని, ధరల యంత్రాంగం అనేది దాన్ని సర్దుబాటు చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, నిరుద్యోగానికి ఏర్పడినట్టయితే దాని వేతనాల కోత విధానం ద్వారా దాన్ని పరిష్కరించవచ్చు అని చెప్పేసి, సప్లై తనకు తాను డిమాండ్ను సృష్టించుకుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి మార్కెట్ సూత్రం జేబీసేది, ఇవన్నీ కూడా అర్థశాస్త్రాన్ని ఏలుతున్నటువంటి రోజులు, ఆ సిద్ధాంతాలకు తిరుగులేనటువంటి రోజుల్లో ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ఆ సిద్ధాంతాలు పరిష్కార మార్గాన్ని చూపలేకపోయినాయి. ఆ నేపథ్యంలో వచ్చిందే జేమ్ కీన్స్ రాసినటువంటి జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. అతని యొక్క సిద్ధాంతాన్ని నట్షల్గా, అంటే ఆదాయ ఉద్యోగిత దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే దాని సాధక డిమాండు, ఆ సాధక డిమాండు సమిష్టి డిమాండ్ ధర, సమిష్టి సప్లై ధర పైన ఆధారపడి ఉంటాయి. ఆ రెండు ఏ అంశాలపైన ఆధారపడుకుంటుంటాయి. మొత్తం మీదకి కీన్స్ తన సిద్ధాంతంలో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం యొక్క పాత్ర గణనీయమైందని చెప్తాడు. అది ఎట్లాగో ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా, ఒక ట్రీ డయాగ్రామ్ ద్వారా దాన్ని వివరించుకున్నాను. ఈరోజు కీన్స్ యొక్క సిద్ధాంతాన్ని సంక్షిప్తంగా ఎట్లా వివరించవచ్చో ఇప్పుడు చూద్దాం. జాన్ మెనార్డ్ కీన్స్ తన గ్రంథమైనటువంటి ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథంలో ఒక కొత్త భాష్యాన్ని, కొత్త సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. 1930 సంవత్సరంలో సంభవించినటువంటి ఆర్థిక మాంద్యం నేపథ్యంలో, అంతకుముందు సాంప్రదాయ ఆర్థికవేత్తల సిద్ధాంతానికి తిరుగు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా ఆర్థిక మాంద్యం పరిష్కారం చేయలేకపోయినాయి, నిరుద్యోగానికి పరిష్కారం చూపించలేకపోయినాయి, ఉత్పత్తి పడిపోయి నిరుద్యోగం విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సంప్రదాయ ఆర్థికవేత్తల సిద్ధాంతాలన్నీ కూడా బూజుబట్టే సిద్ధాంతాలుగా తేలిపోయినాయి. ఆ నేపథ్యంలో జేమ్ కీన్స్ రాసినటువంటి గ్రంథం జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ వెలుగులోనికి వచ్చింది. నూతన అర్థశాస్త్ర పితామహుడుగా స్థూల అర్థశాస్త్రానికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రభుత్వ ప్రమేయం తప్పనిసరి ఉండాలనేటువంటి విషయాన్ని మొదటిగా చెప్పినటువంటి వ్యక్తిగా మనం జేమ్ కీన్స్ పేర్కొంటాం. అతను కొత్త కొత్త భావనల్ని తన సిద్ధాంతంలో ప్రవేశపెట్టి, దాంట్లో ముఖ్యంగా సాధక డిమాండు, సమిష్టి సప్లై, సమిష్టి డిమాండు, గుణకం, వినియోగ ప్రవృత్తి, ఉపాంత మూలధన సామర్థ్యం, వీటికన్నిటి కూడా కొత్త కొత్త భావనలతో తన సిద్ధాంతాన్ని మెరుగులు దిద్దినాడు. మరి ఆర్థిక మాంద్యం నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థని బయటెక్కడానికి అతని యొక్క సిద్ధాంతం దోహదపడింది. సంక్షిప్తంగా, నట్షల్గా జేమ్ కీన్స్ యొక్క సిద్ధాంతాన్ని మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, అతని సిద్ధాంతం టోటల్గా ఏ అంశాలపైన ఆధారపడి ఉండేది, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు చర్చించుకుందాం. ఒక ఆర్థిక వ్యవస్థలో టోటల్ ఎంప్లాయ్మెంట్, టోటల్ అవుట్పుట్, టోటల్ ఇన్కమ్ అనేటువంటిది సమానంగా ఉంటుంది. అంటే ఇన్కమ్ పెరిగే కొద్దీ, ఎంప్లాయ్మెంట్ పెరిగే కొద్దీ అవుట్పుట్ పెరగడం అనేటువంటిది, మనం అవన్నీ కూడా ప్రపోర్షనేట్ గా ఇంక్రీజ్ అవుతాయి అనేటువంటిది, అంటే
total employment, total output, total income. As employment increases, output and income also increases proportionately. అదే విధంగా ప్రపోర్షనేట్ గా అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయనే విషయాన్ని జేమ్ కీన్స్ తన గ్రంథంలో చెప్తాడు. The value of employment depends upon effective demand. కీన్స్ యొక్క సిద్ధాంతంలో సాధక డిమాండ్ కు అంటే ఎఫెక్టివ్ డిమాండ్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఉద్యోగిత స్థాయి దేనిపైన ఆధారపడి ఉంటుందంటే సాధక డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. మరి సాధక డిమాండ్ దేనిపైన ఆధారపడి ఉంటుంది అనేటువంటిది చూసినప్పుడు ఎఫెక్టివ్ డిమాండ్ ఇన్ టర్మ్స్ ఇస్ డిటర్మైన్డ్ బై అగ్రిగేట్ సప్లై ఫంక్షన్ అండ్ అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్. It is determined at the point where aggregate demand and aggregate supply are equal. సమిష్టి సప్లై ధర సమిష్టి డిమాండ్ రెండు కలిసి ఎఫెక్టివ్ డిమాండ్ నిర్ణయిస్తాయి. ఆ రెండు ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ సాధక డిమాండ్ ఏర్పడుతుంది అనేటువంటిది కీన్స్ సిద్ధాంతంలో సాధక డిమాండ్ కు సంబంధించినటువంటి దాంట్లో మనం చెప్పుకుంటాం. మరి దీన్ని మొత్తంగా కీన్స్ యొక్క సిద్ధాంతాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు? Keynes assumed aggregate supply function as a given in the short period and regarded aggregate demand as the most important element in this theory. Supply లో పెద్ద మార్పు ఉండదు. Assumed as given, aggregate supply function as given in the short period. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జేమ్ కీన్స్ రూపొందించినటువంటి సిద్ధాంతం అంతా కూడా స్వల్పకాలానికి సంబంధించింది. అతను ఏమంటాడు, ఇన్ ద లాంగ్ రన్ వీఆర్ ఆల్ డెడ్, అంటే దీర్ఘకాలం మనం ఎవరూ జీవించి ఉండము అనేటువంటి అర్థంలో చెప్పుకుంటూ అతను స్వల్పకాలానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. పైగా సప్లై ఫంక్షన్ ఇవ్వబడినదిగా చెప్పాడు. మరి అగ్రిగేట్ సప్లై అగ్రిగేట్ డిమాండ్ రెండు సాధక డిమాండ్ నిర్ణయించినప్పుడు ఆల్రెడీ సప్లై ఫంక్షన్ ఇచ్చినటువంటి దానిగా ఇవ్వబడినదిగా గుర్తించినప్పుడు ఇక సాధక డిమాండ్ నిర్ణయించేటువంటిది అగ్రిగేట్ డిమాండ్ అవుతుంది. కాబట్టి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది. అగ్రిగేట్ డిమాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ హిస్ థియరీ. Aggregate demand function is governed by consumption expenditure and investment expenditure. మరి అగ్రిగేట్ డిమాండ్ అనేటువంటిది ప్రాధాన్యత ఉన్నప్పుడు అది దేనిపైన ఆధారపడి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకుంటాం. అగ్రిగేట్ డిమాండ్ ఆ ఫలం అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్ అనేటువంటిది దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఇస్ గవర్న్ బై కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, వినియోగ వ్యయం పైన పెట్టుబడి వ్యయం పైన ఆధారపడి ఉంటుంది. మళ్ళీ కన్జంప్షన్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డిపెండ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ద ప్రాపర్స్ టు కన్జ్యూమ్. అంటే ప్రజల యొక్క ఆదాయ స్థాయిల పైన వాళ్ళ వినియోగ ప్రవృత్తి పైన కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆధారపడి ఉంటుంది. Consumption expenditure is fairly stable in the short period because propense to consume does not change quickly. మళ్ళీ ఇక్కడ ఏమంటాడు, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది అది స్థిరంగా ఉంటుంది షార్ట్ పీరియడ్ లో, దాంట్లో పెద్దగా మార్పులు ఉండవు. అగ్రిగేట్ డిమాండ్ నిర్ణయించేటువంటి దాంట్లో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ రెండింటి తీసుకుంటాడు. దీంట్లో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ మళ్ళీ సైజ్ ఆఫ్ ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది, అట్లాగే ప్రాపర్స్ టు కన్జ్యూమ్ మీద ఆధారపడి ఉంటుంది. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది అది షార్ట్ రన్ లో స్టాబుల్ గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, అది తొందరగా చేంజ్ కాదు అంటాడు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఈస్ గవర్న్ బై మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, ఉపాంత మూలధన సామర్థ్యం పైన ఈ పెట్టుబడి వ్యయం పైన ఆధారపడి ఉంటుంది. ఉపాంత మూలధన సామర్థ్యం అంటే ఆ మూలధనం మీద వచ్చేటువంటి ప్రాఫిట్ తెలిపేటువంటిది. అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు పైన ఆధారపడి. అన్లైక్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఈస్ హైలీ అన్స్టేబుల్. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ లో స్థిరత్వం ఉంటది, కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ లో స్థిరత్వం ఉండదు. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ లో దాంట్లో మార్పుల ద్వారానే ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తాయనేటువంటి దాన్ని ఇక్కడ కీన్స్ చెప్పుకుంటాడు. అయితే కీన్స్ యొక్క మొత్తం సిద్ధాంతాన్ని మనం సంక్షిప్తంగా ఇన్ నట్షల్ గా ఒక ట్రీ ద మ్యాప్ ద్వారా చూద్దాం.
ముందుగా ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్. ఇది దేనిపైన ఆధారపడి ఉంటుంది అనే దానికి ఇది ఎఫెక్టివ్ డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే సాధక డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. ఉద్యోగిత గాని, ఉత్పత్తి గాని, ఆదాయం గాని అది ఎఫెక్టివ్ డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. సాధక డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. మరి సాధక డిమాండ్ నిర్ణయించే అంశాలని ఇక్కడ మనం చూద్దాం. సాధక డిమాండ్ ని రెండు అంశాలు నిర్ణయిస్తాయి. ఒకటి అగ్రిగేట్ సప్లై ప్రైస్, సమిష్టి సప్లై ధర. రెండవది అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్. అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్, అగ్రిగేట్ సప్లై కలిసి ఎఫెక్టివ్ డిమాండ్ నిర్ణయిస్తే ఎఫెక్టివ్ డిమాండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అవుట్పుట్ అండ్ ఇన్కమ్ వాటిని నిర్ణయిస్తుంది. అయితే షార్ట్ పీరియడ్ లో అది అగ్రిగేట్ సప్లై ప్రైస్ ఇస్ గివెన్ అని చెప్తాడు, అది ఇవ్వబడింది, దాంట్లో మార్పు ఉండదు. ఇక మార్పు ఉండేదల్లా కూడా అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అని చెప్తాడు కీన్స్. అయితే అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అనేది మరి ఇంకే అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఇంత ముందే మనం చెప్పుకున్నట్టు కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, రెండు అంశాలపైన ఆధారపడి. అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అనేది కన్జంప్షన్ మీద, వినియోగం పైన, అట్లాగే పెట్టుబడి పైన, వినియోగ వ్యయం పెట్టుబడి పైన వ్యయం పైన ఆధారపడి ఉంటుంది. మరి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? సైజ్ ఆఫ్ ఇన్కమ్, తర్వాత ప్రాపర్స్ టు కన్జ్యూమ్. సైజ్ ఆఫ్ ఇన్కమ్ అంటే ప్రజల యొక్క లేదా వినియోగదారుల యొక్క ఆదాయ స్థాయి పైన, అట్లాగే ప్రాపర్స్ టు కన్జ్యూమ్ వినియోగ ప్రవృత్తి పైన ఆధారపడి ఉంటాయి. స్వల్ప కాలంలో వీటిలో కూడా పెద్ద మార్పులు ఉండవు, ఇవి స్టాబుల్ గా ఉంటాయని చెప్తాడు కీన్స్. మరి ఇన్వెస్ట్ పైన దేనిపైన ఆధారపడి ఉంటుంది అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఇది ఒక అంశం, మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, ఉపాంత మూలధన సామర్థ్యం అంటాడు. ఉపాంత మూలధన సామర్థ్యం అనేటువంటిది యంత్రం పైన వచ్చేటువంటి లాభదాయ స్థాయి పైన ఆధారపడి ఉంటుంది. ఇది యంత్రం సప్లై ధర, ఆ యంత్రం జీవిత కాలంలో ఇచ్చేటువంటి ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ ఒకటైతే, రెండవది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు పైన ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది రెండు అంశాల పైన, ఎంఈసి పైన, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన. ఎంఈసి దేనిపైన ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంఈసి అనేటువంటిది సప్లై ప్రైస్, ప్రాస్పెరిటీ, ఇంకోటి యంత్రం యొక్క ధర. సప్లై ప్రైస్ ఆ యంత్రం యొక్క ధర, తర్వాత ప్రాస్పెక్టివ్ ఈల్డ్ అంటే ఏంటంటే ఒక యంత్రం దాని జీవిత కాలంలో ఇచ్చేటువంటి, దాని లైఫ్ పీరియడ్ లో ఇచ్చేటువంటి ఆదాయాన్ని ప్రాస్పెక్టివ్ ఈల్డింగ్ అని చెప్తాము. ఇది ఆ యంత్రం ఇచ్చేటువంటి ఆదాయాన్ని తెలుపుతుంది. దాని యొక్క ధర, ఆ యంత్రం యొక్క ధర ఇక్కడ ఉంటాయి. ఈ రెండు కలిసి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ని నిర్ణయిస్తాయి. తర్వాత ఇంకోటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మళ్ళీ ఏం నిర్ణయిస్తాయి అనేది ఇక్కడ చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్వాంటిటీ ఆఫ్ మనీ, అంటే ద్రవ్యం యొక్క పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. ఇంకోటి అయితే లిక్విడిటీ ప్రిఫరెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ద్రవ్యత్వాభిరుచి పైన ఆధారపడి ఉంటుంది. అంటే ద్రవ్యాన్ని ఉంచుకోవాలంటే, ద్రవ్యాన్ని నగదుగా ఉంచుకోవాలన్నటువంటి కోరికని ద్రవ్యత్వాభిరుచి అంటాం. ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ మనీ అనేది గివెన్, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ కానీ కేంద్ర బ్యాంక్ కానీ దాని సప్లై అస్థిరంగా ఉంటుందని మళ్ళీ చెప్తాడు. ఇక లిక్విడిటీ ప్రిఫరెన్స్ అంటే ప్రజలు తమ దగ్గర ఉన్న ద్రవ్యాన్ని ఎంత మేరకు ఉంచుకుంటారు అనేటువంటి దాన్ని ఇక్కడ మూడు అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంటే లిక్విడిటీ ప్రిఫరెన్స్ అనేటువంటిది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే, ప్రజలు ట్రాన్సాక్షన్ మోటు, వాళ్ళు దైనందిన వ్యవహారాల కోసం డబ్బుని దగ్గర పెట్టుకుంటారు. రోజువారీ ఖర్చులు ఉంటాయి. ఆదాయాలేమో నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వస్తే ఖర్చులు రోజు ఉంటాయి. కాబట్టి ఆ ఎంత మేరకు తమ దగ్గర నగదుగా ఉంచుకోవాలనేటువంటిది వాళ్ళ సైజ్ ఆఫ్ ఇన్కమ్ పైన, వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ పైన ఆధారపడి ఉంటాయి. ట్రాన్సాక్షన్ మోటివ్ అంటే ఏ ఉద్దేశంతో ఉంచుకుంటారంటే, వ్యవహారాల కోసం, అంటే దైనందిన వ్యవహారాల కోసం తమ దగ్గర నగదుగా ఉంచుకుంటారు. ఇంకోటి ఏంది, ప్రికాషనరీ మోటివ్. ప్రికాషనరీ మోటివ్ అంటే వాళ్ళకి భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బంది కావచ్చు, ముందు జాగ్రత్త కోసం అని చెప్పడం ఇక్కడ.
ప్రమాదాలు జరగవచ్చు, అనుకోకుండా ఏమైనా ఇబ్బందులు కలగవచ్చు. అటువంటి ఇబ్బందులు అధిగమించడం కోసం ప్రజలు తమ వద్ద నగదుగా ఉంచుకోవడం కోరుకుంటారు. ఇంకొకటి ఏంటంటే లాభోద్దేశం. లాభోద్దేశం అంటే స్పెక్యులేటివ్ మోటివ్. వడ్డీ రేట్లో వచ్చేటువంటి హెచ్చు తగ్గులు బట్టి షేర్ మార్కెట్ లో బాండ్ని కొనుగోలు చేయడం అనేటువంటి చేస్తారు. అంటే ముందు ముందు వడ్డీలు తగ్గొచ్చు, పెరగొచ్చు, బాండ్ ధరలు తగ్గొచ్చు, పెరగొచ్చు అనేటువంటి దాని మీద ఇది పూర్తిగా వడ్డీ రేటు పైన ఆధారపడి స్పెక్యులేటివ్ మోటివ్ ఉంటది. అంటే లిక్విడిటీ ప్రిఫరెన్స్ అనేటువంటిది ద్రవ్యాన్ని నగదుగా ఉంచుకోవాలనేటువంటిది. ఇంట్రెస్ట్ రేట్ అనేది ట్రాన్సాక్షన్ మోటివ్ మీద పనిచేయదు. ఇది ఎందుకు ట్రాన్సాక్షన్ మోటివ్ పనిచేయదు అంటే నగదుగా ఉంచుకునేటువంటిది దైనందిన వ్యవహారాల కోసం కాబట్టి దానిపైన ఇంట్రెస్ట్ ప్రభావం ఉండదు. వాడి ఆదాయ స్థాయిని బట్టి, వాడి అవసరాలను బట్టి తప్పనిసరిగా నగదుగా కొంత ఉంచుకుంటాడు. అట్లాగే ముందు జాగ్రత్త కోసం ఉంచుకునేటువంటి డబ్బు మీద కూడా ఇంట్రెస్ట్ రేటు పనిచేయదు. ఇంట్రెస్ట్ రేటు పనిచేసేటువంటిది ఏంటంటే స్పెక్యులేటివ్ మోటివ్ తో ఉంచుకున్నటువంటిది, లాభోద్దేశంతో ఉంచుకున్నటువంటి అమౌంట్ మీద మాత్రమే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పనిచేస్తుంది. అంటే లిక్విడిటీ ప్రిఫరెన్స్ అనేటువంటిది ద్రవ్యాన్ని నగదుగా ఉంచుకోవాలనేటువంటి కోరిక. ఎందుకు అంటే 3 అంశాలు ఇక్కడ చెప్తున్నాం. దైనందిన వ్యవహారాల ఉద్దేశం, ముందు జాగ్రత్త ఉద్దేశం, లాభోద్దేశం అంటే స్పెక్యులేటివ్ కోసం అనేటువంటిది. ఇట్లా కీన్స్ తన సిద్ధాంతంలో మొట్టమొదటగా ఈ ఎంప్లాయ్మెంట్ అండ్ అవుట్పుట్ ఇన్కమ్ అనేటువంటిది ఎఫెక్ట్ డిమాండ్ పైన ఆధారపడి ఉంటే, ఎఫెక్ట్ డిమాండ్ అనేటువంటిది అగ్రిగేట్ సప్లై ప్రైస్ అండ్ అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అయిన ఆధారపడి ఉంటే, అగ్రిగేట్ సప్లై అనేటువంటిది అది గివెన్ ఇవ్వబడింది కాబట్టి దీని గురించి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ మీదనే దాన్ని ప్రాధాన్యత ఇస్తూ, అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ నిర్ణయించే అంశాల్లో కన్జంప్షన్ ఫంక్షన్, అట్లాగే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇస్తాడు, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఇస్తాడు. దీంట్లో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ లో సైజ్ ఆఫ్ ఇన్కమ్, ప్రాపర్టీ కన్జమ్ ఇస్తాడు. ఇది స్వల్ప కాలంలో స్టాబుల్ గా ఉంటది, స్థిరంగా ఉందని చెప్తాడు. ఇక మిగిలింది ఇన్వెస్ట్మెంట్ తీసుకొని, ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది 2 అంశాల పైన ఆధారపడి ఉంటుంది. ఒకటి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, ఇంకొక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తాడు. మార్జినల్ ఎఫిషియన్సీ క్యాపిటల్ దేనిపైన ఆధారపడి ఉంటుందానికి అది ఆ యంత్రం ఇచ్చేటువంటి ఆదాయం, ప్రాస్పెక్టివ్ ఈ మెషిన్ ఇచ్చేటువంటి జీవితకాలం ఇచ్చేటువంటి ఆదాయం, ఆ యంత్రం యొక్క సప్లై ప్రైస్ 2 కలిసి నిర్ణయిస్తాయి. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది క్వాంటిటీ ఆఫ్ మనీ పైన, ఇది కూడా స్థిరంగా ఉంటది. కేంద్ర బ్యాంకు ద్రవ్యంలో పెద్ద మార్పు స్వల్పకాలంలో స్థిరంగా ఉంటది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని నిర్ణయించే అంశంలో ఇంకోటి లిక్విడిటీ ప్రిఫరెన్స్ తీసుకుంటాడు. ఈ లిక్విడిటీ ప్రిఫరెన్స్ అనేటువంటి దాన్ని ఎట్లా చెప్తామంటే ప్రజలు నగదుగా తమ వద్ద ఉంచుకున్నటువంటి ద్రవ్యాన్ని దాని లిక్విడిటీ ప్రిఫరెన్స్ అంటాం. ఈ లిక్విడిటీ ప్రిఫరెన్స్ పై నిర్ణయించేటువంటి దాంట్లో ట్రాన్సాక్షన్ మోటివ్ ఎందుకు నగదుగా ఉంటుందంటే దైనందిన వ్యవహారాల కోసం, ప్రికాషనరీ మోటివ్, అట్లాగే స్పెక్యులేటివ్ మోటివ్. ఈ 2 మోటివ్లకు ఇంట్రెస్ట్ రేట్ పనిచేయదు. ట్రాన్సాక్షన్ మోటివ్ కానీ, ప్రికాషనరీ మోటివ్ కానీ వీటిపైన ఇంట్రెస్ట్ ప్రభావం ఉండదు. ఇక ఇంట్రెస్ట్ ప్రభావం ఉండేటువంటి దాన్ని స్పెక్యులేటివ్ మోటివ్ అంటాం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ లో ఇన్ని రకాల నిర్ణయాలు చెప్పిన తర్వాత చివరికి ఈ సమిష్టి డిమాండ్ లోపమూలంగా ఉంది కాబట్టి ఈ లోపాలన్నీ కూడా సరిచేయడం కోసం, నిరుద్యోగితలకు నివారించడం కోసం ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరి. ప్రభుత్వమే స్వయం ప్రేరితమైన పెట్టుబడులు కొనసాగించి ఆర్థిక వ్యవస్థను గాడిలో మళ్ళీ దాని స్థానంలో దాన్ని తీసుకుపోవడానికి, అక్కడ పరిస్థితులను చక్కబెట్టడానికి ప్రభుత్వం యొక్క పెట్టుబడులు దాన్ని ఏమంటాడంటే అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అంటాడు. ఈ సందర్భంగానే కీన్స్ ప్రభుత్వ జోక్యాన్ని సమర్థిస్తూ తన సిద్ధాంతంలో స్వయం ప్రేరిత పెట్టుబడికి ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడటానికి ప్రభుత్వ ఎక్స్పెండిచర్ ప్రధానంగా ఉంటుంది. ఆ పెట్టుబడి అంతా కూడా ప్రభుత్వ పరంగా జరగాల్సి ఉంటుంది. ప్రజా సంక్షేమాల కార్యక్రమాల ధర మొత్తం ఇదికి ప్రజానికానికి వాళ్ళ సాధక డిమాండ్ పెంచడం కోసం ఈ అమౌంట్ అంతా కూడా ప్రజానికానికి కనుక పంపినట్లయితే లేదా వాళ్ళకు చేరేటట్టు చేసినట్లయితే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిలో పడడానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని
ప్రభుత్వ ప్రమేయం తప్పనిసరి అనేటువంటి విషయాన్ని చెప్తూ కీన్స్ తన సిద్ధాంతాన్ని అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థ అయినటువంటి అమెరికాకు ఆర్థిక మాంద్య పరిస్థితి బయటపడడానికి దోహదం చేసినాయి. డియర్ వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.